వీక్షకులందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు. అసలు ఈ హోలీ పండుగను మనం ఎందుకు జరుపుకుంటాం? హోలిక లేదా కామదహనాన్ని ఎందుకు చేస్తామనే విషయాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. సనాతన ధర్మంలో ప్రతి పండుగ, ప్రతి ఆచారం వెనుక ఒక లోతైన ఆధ్యాత్మిక కారణాలు, పురాణ కథనాలు, ఒక నీతి బోధ దాగి ఉంటుంది. చెడుపై మంచి గెలిచిన సందర్భాలను స్మరించుకోవడానికే కాకుండా ధర్మం ఎప్పటికీ నిలిచిపోతుందనే విశ్వాసాన్ని బలపరచడానికే ఈ పండుగలు. ప్రస్తుతం కలియుగ ప్రభావంతో అధర్మం ఎంత విస్తరించినా చివరికి ధర్మమే విజయం సాధిస్తుందనే సందేశాన్ని మన పండుగలు మనకు ఎప్పుడూ గుర్తు చేస్తుంటాయి. హిందూ పురాణాల ప్రకారం హోలిక రాక్షసరాజు అయిన హిరణ్యకశిపుడి సోదరి, ప్రహ్లాదుడికి అత్త. ప్రహ్లాదుడు జన్మతః మహావిష్ణు భక్తుడు. కానీ విష్ణువును ద్వేషించే హిరణ్యకశిపుడు తన కుమారుడిని భక్తి మార్గం నుంచి తప్పించేందుకు అనేక ప్రయత్నాలు చేశాడు. ఎంత ప్రయత్నించినా విష్ణు తన భక్తుడైన ప్రహ్లాదుణ్ణి అన్ని అపాయాల నుంచి కాపాడుతూనే ఉన్నాడు. చివరికి హిరణ్యకశిపుడు ఒక కపట యోచన చేశాడు. అగ్నిలో కాలిపోని వరం కలిగిన హోలికాను ప్రహ్లాదుణ్ణి ఒడిలో పెట్టుకొని అగ్నిలో కూర్చోవాలని ఆజ్ఞాపించాడు. కానీ దైవశక్తితో పరిస్థితి మారింది. భక్తుడైన ప్రహ్లాదుడు అగ్నిలోనూ క్షేమంగా బయటపడగా, హోలిక మాత్రం తన దురుద్దేశం కారణంగా అగ్నిలో కాలిపోయింది. ఈ సంఘటన చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిలిచింది. అయితే ఆ హోలిక రాక్షసి మరణం తర్వాత రాజ్యంలోని ప్రజలు రంగులు చల్లుకుంటూ సంబరాలు చేసుకుంటారు. అప్పటి నుంచి హోలికకి ముందు రోజు హోలికా దహనం నిర్వహించడం ఆనవాయితీగా మారింది. ఆ రోజు రాత్రి ఇంటి ముందో వీధి మధ్యలోనో కట్టెలను పేర్చి ఉపయోగం లేని వస్తువులను వేసి దహనం చేస్తారు. దీని ద్వారా చెడు, అహంకారం, అసూయ వంటి దుష్ప్రవర్తనలు దహించబడతాయని భావిస్తారు. హోలికా దహనం తర్వాత ఆ బూడిదను పవిత్రంగా భావించి నుదుటి మీద తిలకంగా ధరించుకుంటారు. మరుసటి రోజు రంగులతో ఒకరిపై ఒకరు చల్లుకుంటూ ఆనందంగా హోలీ జరుపుకుంటారు. పురాణాలలో మరో కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. పార్వతీదేవి పరమశివుణ్ణి వివాహం చేసుకోవాలనే సంకల్పంతో ఆయన తపస్సును భంగపరచమని కామదేవుణ్ణి ప్రార్థిస్తుంది. కామదేవుడు పూల బాణాన్ని ప్రయోగించి శివుని ఏకాగ్రతను భంగపరచడానికి ప్రయత్నిస్తాడు. అయితే తపస్సు భంగం కలిగిందని ఆగ్రహించిన శివుడు తన మూడో నేత్రాన్ని తెరిచి కామదేవుణ్ణి భస్మం చేస్తాడు. కామదేవుని భార్య అయిన రతి ప్రార్థనతో ఆ తర్వాత శివుడు అతన్ని ఆనంద రూపంలో పునర్జీవింపజేస్తాడు. ఈ సంఘటన మనిషిలోని అశ్రేయస్కర కోరికలను నియంత్రించాల్సిన అవసరాన్ని సూచిస్తుంది. ఇదే కాకుండా ఈ పండుగ రాధాకృష్ణుల పవిత్రమైన ప్రేమకు, వసంత ఋతు ఆగమనానికి సంకేతంగా కూడా భావిస్తారు. కులం, మతం, వయస్సు భేదాలు లేకుండా అందరూ రంగులు పూసుకుంటూ సంతోషాన్ని, ఐక్యతను పంచుకునే పండుగ. పూర్వకాలంలో వేప, పసుపు, కుంకుమ వంటి సహజ రంగుల్ని వాడడం వల్ల చర్మ వ్యాధులు నయమవుతాయని కూడా భావించేవారు. రసాయన రంగులకు దూరంగా ప్రకృతి సిద్ధమైన పసుపు, కుంకుమ, మోదుగ పూలతో తయారు చేసిన రంగులను ఉపయోగించి నీటిని వృధా చేయకుండా మీరందరూ కూడా హోలీ జరుపుకుంటారని భావిస్తున్నాను. మరో మంచి కథనంతో మళ్ళీ కలుస్తాను. ఇట్లు మీ కుసుమాంజలి.